హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేయడానికి శుభ సమయం ఎప్పుడు? అలాగే వరలక్ష్మి వ్రతం సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. వరాల జల్లులు కురిపించే వరమహాలక్ష్మిని కొలిచే వ్రతమే అండి ఈ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో ఈ వరలక్ష్మి వ్రతం ఒకటి. అష్టలక్ష్మిలలో ఒకరైన వరలక్ష్మీదేవికి చాలా ప్రత్యేకత ఉందండి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరున వచ్చే ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. అష్ట ఐశ్వర్యాలు కలిగించేది లక్ష్మీదేవే కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలైతే కలుగుతాయండి. మహిళలు జీవితకాలం దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు. ఇంతటి మహిమ కలిగిన వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటాము. ముందుగా మనం ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నాడు ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో పూర్తవుతుందండి. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడమే మనకు శుక్రవారంతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో మనకి 5 శుక్రవారాలు వచ్చాయండి. మొదటి శుక్రవారం జూలై 25, 2025న వచ్చింది. రెండవ శుక్రవారం ఆగస్టు 1న వచ్చిందండి. మూడవ శుక్రవారం ఆగస్టు 8న వచ్చింది. నాలుగవ శుక్రవారం ఆగస్టు 15న వచ్చింది. ఐదవ శుక్రవారము ఆగస్టు 22న వచ్చింది. అయితే మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే సందేహం చాలా మందిలో ఉందండి. అంటే ఆగస్టు 1న చేయాలా లేదా ఆగస్టు 8న చేసుకోవాలా అని. మనం ఎప్పుడూ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయండి. కాబట్టి మనకి పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన శనివారం అయితే వస్తుందండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 8వ తేదీన శుక్రవారం వస్తుందండి. కాబట్టి మనం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన జరుపుకోవాలి. అయితే ఇక్కడ మనం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారమా, మూడవ శుక్రవారమా అనేది చూడనవసరం లేదండి. మనకి పౌర్ణమి ముందు ఏ శుక్రవారం వస్తుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం మనకి 3వ శుక్రవారం అయితే వచ్చింది. ప్రతి సంవత్సరం మనకి రెండవ శుక్రవారమే వస్తది కానీ ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఈ 3వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకోవాలండి. అయితే ఈ ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి శుభ సమయం ఎప్పుడు అంటే ఆగస్టు 8 శుక్రవారము తెల్లవారుజామున 6 గంటల 12 నిమిషముల నుండి 8 గంటల 15 నిమిషాల లోపే పూజను పూర్తి చేయాలండి. ఈ సమయంలో వీలు కాని వారు మళ్ళీ ఉదయం 9 గంటల 8 నిమిషముల నుండి 10 గంటల 29 నిమిషాల లోపు పూజను పూర్తి చేయాలి. ఈ సమయంలో కూడా వీలు కాని వారు మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల లోపే కలశ స్థాపన అయితే చేయాలండి. మళ్ళీ సాయంత్రం 4 గంటల 55 నిమిషముల నుండి 6 గంటల 33 నిమిషాల వరకే పూజను పూర్తి చేసుకొని తాంబూలం ఇవ్వాలి. రాత్రి సమయంలో అయితే తాంబూలం ఇవ్వకూడదండి. కాబట్టి సూర్యాస్తమయం కాకముందే తాంబూలాన్ని ఇవ్వండి. అయితే ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారాలలో అయినా చేసుకోవచ్చండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజులు కూడా చాలా విశేషమైన రోజులే అండి. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు వేకువజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని అమ్మవారికి ఇష్టమైన అష్టదాల పాదపద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ మరియు పూలతో ముగ్గును అలంకరించాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపలను పసుపు కుంకుమలతో, గుమ్మాలను తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెబుతారు. ఇంటి ఈశాన్య భాగాన పసుపు నీటితో శుభ్రపరిచి బియ్యం పిండితో ముగ్గు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ముగ్గు మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు పైన పీటను ఉంచాలి.
ఆ పీట మీద బియ్యం పిండితో అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పాదపద్మ ముగ్గు గాని కుబేర ముగ్గు గాని వేయాలి. తర్వాత ఆ పీట మీద తెల్లని వస్త్రాన్ని పరచాలి. తెల్లని వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద కలుషాన్ని ప్రతిష్ఠించాలి. కలుషం చెంబుకి పసుపు కుంకుమలు అద్ది దాని మీద కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయకి అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దాలి. కలుషానికి చీర కట్టి అలంకరించాలి. కలుషం మీద మామిడాకులను ఉంచాలి. ఇలా చేయడం వల్ల శుభం జరుగుతుంది. అలంకరణ పూర్తయిన తర్వాత మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుడిని పూజించాలి. తర్వాత అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగంది పూజ చేస్తారు. ఈ తోరం కోసం 3 లేదా 5 దారాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు కుంకుమలు రాస్తూ తోరగంది మంత్రం చదువుతూ ఒక్కో 3 చొప్పున 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ పువ్వులను ముడివేయాలి. పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన వాటిని సమర్పించాలి. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అందుకని ఆవు నేతితో దీపం వెలిగించాలి. అలాగే ఆవు నేతితో చేసిన పరమాన్నం గాని పాయసం గాని నైవేద్యంగా పెట్టాలి. వీటితో పాటు కొబ్బరికాయ, అరటి పండ్లు సమర్పించాలి. ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వరలక్ష్మి వ్రత పూజలో అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదువుతాం. వీటితో పాటుగా కనకదారాష్టకం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రాలు చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారు. పూజ పూర్తయ్యేదాకా ఎలాంటి ఆహారం తీసుకోరాదు. వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. ముత్తైదువులు వెళ్లిన తర్వాత భోజనం చేయాలి. అమ్మవారి పూజ ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్వాసన చెప్పకూడదు. అలా చెప్పుతే ఇంటిలో నుండి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలుషానికి ఇరువైపులా ఏనుగ ప్రతిమలు పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగ ప్రతిమలు లేకుంటే ఏనుగు రూపంలో ఉన్న పసుపు ముద్దను లేదా పసుపు కొమ్మును ఉంచాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్ని పాటిస్తే ఆడవారి జీవితంలో ఎలాంటి అమంగళం జరగకుండా వరలక్ష్మి తల్లి కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఈ 2025వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? వరలక్ష్మి వ్రతం చేయడానికి శుభ సమయం ఏమిటి? అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చాలా సులభంగా ఎలా చేయాలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.